Hi, this is GV from idlebrain.com. I'm here with the team of Three Roses, Season 2. Isha Rabba garu, already very, very famous, and Kushita Kalapu, హాయ్ సార్. and Surya Srinivas. Hi, sir. Hi. హాయ్ సార్. సీజన్ 1 చాలా ఫన్ అండ్ బాగా క్లిక్ అయింది. అండ్ మీకును హర్ష కెమిస్ట్రీ, దట్ లాంగ్వేజ్, ఆ కాంట్రాస్ట్ అనేది బాగా వర్కౌట్ అయింది. అండ్ మీమ్స్ ద్వారా చాలా పబ్లిసిటీ వచ్చింది ఆ ఫిల్మ్కి, ఎస్పెషల్లీ యూ అండ్ హర్ష. ఇందులో సీజన్ 2 చూస్తే రోల్ రివర్సల్ అయినట్టుంది. యు ఆర్ ప్లేయింగ్ ద రూరల్ గర్ల్ అండ్ హీ ఈస్ ప్లేయింగ్ ఏ సాఫిస్టికేటెడ్ గై అనిపిస్తుంది. అంతే కదా మీరు రిలీజ్ చేసిన టీజర్ ప్రకారం? అంటే ఓన్లీ టీజర్లో రోల్స్ రివర్స్, బట్ సినిమాలో సేమ్ కంటిన్యూషన్ ఆఫ్ సీజన్. ఇట్స్ ద కంటిన్యూయేషన్ ఆఫ్ ద ఇది మా క్యారెక్టర్స్ ది. బట్ జస్ట్ ఫర్ ద టీజర్ నేను హర్షలాగా చేసా, హర్ష నాలాగా జస్ట్ చేశారు. క్లిక్ బైట్ అన్నట్టు. బట్ అంటే బికాజ్ అది మళ్ళీ వాళ్ళు చూసి ఒక ఇలా ఉందని డిసప్పాయింట్ అవ్వకూడదు కదా. సో దే విల్ బి లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ అగైన్. సో బట్ ఇట్స్ సేమ్ థింగ్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్ ఇన్ సీజన్ 2 ఆల్సో. రైట్. సో మీ క్యారెక్టర్ కంటిన్యూ అయింది, మిగిలిన క్యారెక్టర్స్ కంటిన్యూ కాకపోవడానికి కారణం ఏంటి? అది ఎస్కేన్ గారిని అడగాలి, నాకు ఐడియా లేదు. బట్ యా, హౌ డస్ ఇట్ ఫీల్? జనరల్గా మూవీస్లో ఇట్స్ మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ కదా. సో పోస్టర్స్లో అంతా హీరోస్ ఉండేసి హీరోయిన్స్ని జస్ట్ గ్లామర్ కోసం, సాంగ్స్ కోసం అలా పెట్టుకుంటారు ఎక్కువ సినిమాలు, కమర్షియల్ సినిమాలకి. ఈ ఫిలింలో చూస్తే దిస్ ఆర్ ఆల్ ఉమెన్. అండ్ హీ టోల్ మీ దట్ యూ హ్యావ్ 2 men హియర్, ఇద్దరు హీరోలు. సో హౌ డస్ ఇట్ ఫీల్? No, I mean, నేను అంత ఆలోచించలేదు చెప్పిందంతా. But it feels so nice to be on the posters, like, especially women on the posters. It feels nice at the same time because it's relevant to the story also, because the 3 girls journey and title also. Yeah, the title also, and it's and season 1 kuda it's a hit thing, and season 2 lo kuda seeing our posters like this it's too good. And 2 heroes ante, yeah, I'm fortunate to work with Harsha again and again. Surya is a brilliant actor, so it was fun working with him as well. ఇందులో ప్రామినెంట్ గా కనిపిస్తున్నారు మీరు చేసిన సార్, ఒక మంచి లాంచ్ సార్ ఇది, నాకు ప్రాపర్ లాంచ్. సో అంటే మీ గురించి ఒక కాంట్రవర్షియల్ దాంట్లో ఫేమస్ అయ్యారు, దట్ ఈస్. సో మూవీస్ ఆర్ సీజన్స్ పరంగా ఎక్కువ విజిబిలిటీ లేదు. దిస్ ఈస్ ద వన్ దట్ యాక్చువల్లీ మీ పోర్ట్ఫోలియోలో బాగా కనిపించేది. సో మీరు ఇప్పటివరకు చేసిన ఏంటి, ఇప్పుడు చేస్తున్న ఏంటి? ఇప్పుడైతే నాకు 3 రోజెస్ సార్, ఇంకో 2 తమిళ్ మూవీస్ చేస్తున్నాను. దీని తర్వాత ఎస్కేఎన్ గారితో ఇంకో 2 మూవీస్ ప్లాన్ చేస్తున్నారు సార్. మీరు ఏ ఫిల్మ్స్ చేస్తారో చెప్పండి ఒక్కసారి. సార్ రీసెంట్గా చాలా చేస్తున్నాను. రీసెంట్గా అయితే మీకు హిట్ 3లో దట్ కాశ్మీరీ పోలీస్ ఆఫీసర్, దాంతోపాటు ప్యారల్గా ఇది స్టార్ట్ అయ్యింది అనమాట. అంతకుముందు బ్రోలో సాయిధం తమ్ముడిని చూస్తుంటారు. అండ్ 3 రోజెస్ సార్. అప్కమింగ్ కూడా చైనా పీస్ అని ఒక సినిమా ఉంది. ఈ ఫిల్మ్లో ఈషా గారితో చేస్తున్నారు. వాట్ ఈస్ యువర్ ఈక్వేషన్ ఇన్ ఇట్? ఈక్వేషన్ ఇన్ ఇట్ డీటెయిల్గా చెప్తే మళ్ళీ సిరీస్ చెప్పేది సార్. సో దెర్ ఇస్ ప్రామినెంట్, నాకు 3 పూలతో ఒక కాయ తిరుగుతూ ఉంటుంది, అది నేనే. ఓకే. సో ఉన్న సీన్స్ అన్ని ఆల్మోస్ట్ 3 వెళ్తుంటుంది. ఓకే. మోస్ట్ ఆఫ్ ద స్క్రీన్ పార్ట్ ఈస్ లైక్ షేరింగ్ విత్ ఈషా. ఓకే. మంచి ప్లెజర్ఫుల్గా ఉంది సార్, లైక్ ప్లేయింగ్ విత్ గర్ల్స్. ఐ మీన్ ప్లెజరబుల్ ఇస్ ఏ కైండ్ ఆఫ్ మంచి వర్క్ సార్, గుడ్ వర్క్. హ్యాపీగా ఉంది. ప్రెషర్ అంటే దట్ ఈస్ సంథింగ్ ఎల్స్. 3 రోజెస్ క్యారెక్టరైజేషన్లో మీది యు ఆర్ ఫోర్స్ టు బీ విత్ హిమ్ యాజ్ ఎ ఫియాన్సీ కదా. సో ఆ జోక్స్ అనేది క్రాక్ అవటానికి రైటింగ్ కాకుండా మీ ఇద్దరి మధ్య ఉండే మీ రియాక్షన్స్ అవి కూడా చాలా ఇంపార్టెంట్ ప్లే అవుతాయి కదా. సో ఫస్ట్ టైం మిమ్మల్ని కొంచెం కామిక్ ఓరియంటేషన్ ఉన్న రోల్లో చూడటం 3 రోజెస్ కదా. మీ మొదటి ఫిల్మ్ అంతకుముందు, ఆ తర్వాత ఏ మేటి.
సో అందులో సీరియస్ క్యారెక్టర్ ఇట్స్ ఏ కంటెంట్ డ్రివెన్ ఓన్లీ. మోహన్ కృష్ణేంద్ర గంటి క్యారెక్టర్స్ అన్ని హీరోయిన్స్కి మంచి క్యారెక్టర్స్ ఉంటాయి, సీరియస్ క్యారెక్టర్స్, అదర్ బ్యాక్ట్. ఇందులో ఫన్ రోల్, దిస్ ఈస్ ద ఫస్ట్ ఫన్ రోల్ యూ హ్యాడ్. No, Ami Tumi is. ఆమె తుమ్మి, యా Yeah. ఆమె తుమ్మి బాగుంటుంది, రైట్. దాని తర్వాత ఇదే అంటే ఫుల్ హైపర్ వచ్చి యా ఐ థింక్ ఇదే అనుకుంటున్నా, ఇది. అండ్ ఐ డోంట్ నో, అంటే చూడ్డానికి ఇఫ్ యూ లుక్ బ్యాక్ ఐ థింక్ ఇట్స్ అమి తుమి అండ్ ఐ థింక్ దిస్ ఓన్లీ, ఐ గెస్. నాకు కూడా అంత ఐడియా రావట్లేదు, బట్ ఐ థింక్ యా. అంటే 12 years ఈజ్ ఏ లాంగ్ కెరీర్. మీరు కెరీర్ బిగినింగ్లో ఉన్న దానికంటే ఇప్పుడు యు ఆర్ లైక్ డూయింగ్ మోర్ ఫిలిమ్స్, యు ఆర్ బీయింగ్ ప్రామినెంట్లీ. అప్పటికంటే ఇప్పుడు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, గట్టి రోల్స్ పడుతున్నాయి. సో హౌ డూ యూ సీ ఇట్ యాజ్? I feel very fortunate and initially kuda because when I started my career I was confused because background, like I don't have any background or family members ever, they are not from the film industry, so it was a bit confusing and overwhelming, I would say, because first movie ke I got a lot of appreciation for my first movie, so I didn't know what to choose and what is correct. So అది ఎప్పుడు ఉండేది, బట్ వాట్ ఎవర్ నాకు వచ్చిన వాటిలలో I thought whatever suited me or అంటే నాకు ఓకే ఐ కుడ్ కనెక్ట్ టు ద క్యారెక్టర్ అంటే చేసేసేదాన్ని, ఇంతవరకే ఉండేది నా నాలెడ్జ్. దెన్ ఆపర్చునిటీస్ వర్ ఆల్సో లైక్ దాట్ ఓన్లీ, లైక్ వాట్ ఎవర్ యూ గెట్ ఇన్ దాట్ యూ హ్యావ్ టు చూస్ ఇట్ కదా. ఆఫ్టర్ కోవిడ్ వాట్ హ్యాపెండ్ వాజ్ ఎ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫ్రమ్ ఓటీటీ యాజ్ వెల్, సో ఐ థింక్ ఇట్ ఓపెన్డ్ అప్ అ లాట్. అంటే there is no age factor in it, there's no అంటే all age groups can play different characters in different content. So I think appadi nunchi there are lot more opportunities for everyone, for every actor is what I felt. I think it's a very good phase where we are in right now. యా గుడ్. మీరు రోజ్ 3 రోజెస్ సీజన్ 1 యాక్ట్రెసెస్, 3 రోజెస్ సీజన్ 2 యాక్ట్రెసెస్ మీ కోస్టార్స్. Correct. సో వాళ్ళతో ఎలా ఉండేది, వీళ్ళతో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? యాక్చువల్లీ పాయల్తో పూర్ణతో చేసినప్పుడు మాకు దే ఆర్ సీనియర్ యాక్టర్, సీనియర్ కాదు, పూర్ణ ఈజ్ కైండ్ ఆఫ్ సీనియర్. యా పాయల్ ఇస్ లైక్ కాంటెంపరీ కదా. సో బట్ మాకేంటంటే కలిసి సీన్స్ చాలా తక్కువ ఉండేవి, ఓన్లీ ఒక పబ్ సీన్లో మేము అందరం కలిసి యాక్ట్ చేస్తాం సీజన్ 1లో. సో మాకు ఆ ఇంటరాక్షన్ కూడా అక్కడి వరకే లిమిటెడ్ ఉండింది. Whereas but it was great working with them, whereas in the season 2 మేము ముగ్గురం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా కలిసే ఉంటాం, లైక్ ఎవ్రీ ఫ్రేమ్ వి 3 are there. So other than the personal stories we have, but every frame it's like 3 girls and their personal stories, but not like the whole episode is about their personal. You are like a gang in this movie. Not gang, it's like not like a gang, but season 1 nunchi I'm coming here kabatti probably she's the one who's leading it and there are other characters also. Ante yeah, అది కాదు, ఒకటి చెప్పండి, ఆ స్టోరీలో పాత క్యారెక్టర్ని ఫేస్లు మార్చి కంటిన్యూ చేస్తున్నారా, లేదంటే కొత్త క్యారెక్టర్స్ జాయిన్ అవుతున్నారా? కొత్త క్యారెక్టర్ నాది హర్షద్ ఒకటే, ఇట్ విల్ బి కంటిన్యూయింగ్. ఇప్పుడు మీరు సో మీ క్యారెక్టర్ పేరు ఇదంతా సేమా, లేదంటే ఇట్స్ ఎ న్యూ? No, it's not new, it's a continuation of the first one. It's just నాది హర్షది కంటిన్యూ, మీ స్టోరీ కంటిన్యూ అయితే మిగిలినది కొత్త స్టోరీస్ యాడ్ అవుతాయి. కొత్త స్టోరీస్ యాడ్ అవుతాయి. ఓకే. యా. సో సీజన్ 1 డైరెక్టర్ కూడా వేరు కదా? వేరే మ్యాగీ అని ఆయన చేశారు. సీజన్ 2 వచ్చి కిరణ్ గారు అని, రిటన్ బై రవి నంబూరి గారు. అది సేమ్ రైటర్, సీజన్ 1 కూడా ఆయనే, సీజన్ 2 కూడా ఆయనే రాశారు. ఓకే. సో అగైన్ డైరెక్టర్ ఎందుకు మారారంటే మిమ్మల్ని అడగలేము, ప్రొడ్యూసర్ అడగలేదు. కరెక్ట్. మీ క్యారెక్టర్ గురించి చెప్పండి, మీకు ఏదైనా పేరింగ్ ఉందా మూవీలో ఈ సీజన్లో? యాక్చువల్లీ సృష్టి తనకు తెలియదు సార్, ఎవరిని చూసినా అట్రాక్ట్ అయిపోతూ వెళ్ళిపోతూ ఉంటుంది. స్టోరీ రివీల్ కుషితను ఎపిసోడ్స్ చూపించాయి కూడా. అంటే స్టేబుల్గా ఉండదు సార్ తను, కొంచెం నాటీ. అంటే మీరు ఈ సీజన్కి సంబంధించి రిలీజ్ చేసిన ప్రమోస్లో అన్ని ఇండివిజువల్గా కట్ చేశారు, మీకు ఒక, మీరు హర్ష ఒకటి, మీకు ఒకటి, అలాగే చేశారు. అలా నాకైతే అలా పేరేం లేదు. ఓకే. సో యూ కాంట్ రివీల్
ఎవరికి మీరు అట్రాక్ట్ అవుతారు ఈవెన్ రివీల్ చేయలేరు ఇప్పుడు. ఓకే, దట్స్ ఏ ట్రైలర్లో వస్తుందేమో. That's a surprise. ఓకే, సో మీరు తమిళ్ కూడా చేస్తున్నారు కదా ఇప్పుడు. తెలుగు వాళ్ళు చాలామంది తెలుగు అమ్మాయిలు తమిళ్లో కూడా చేసేసేసి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రూవ్ చేసుకుంటున్నారు. యూ ఆల్రెడీ ప్రూవ్డ్ యువర్ సెల్ఫ్. సో వేరే ఇండస్ట్రీలో పనిచేయడం కూడా ఇట్స్ ఏ మంచి అవకాశం. కానీ మన తెలుగు వాళ్ళు చాలామంది ఇక్కడ అవకాశాలు రాక అక్కడికి వెళ్ళేసేసి అక్కడ ప్రూవ్ చేసుకొని ఇక్కడికి వచ్చి మళ్ళీ చేస్తున్నారు. రైట్ ఫ్రమ్ అంజలి గారి దగ్గర నుంచి రీసెంట్గా ఆనంది వరకు చాలామంది. సో ఇక్కడ అలాగా జరగటానికి గల కారణం, కెన్ యూ అనలైజ్ ఇట్ బీయింగ్ ఏ తెలుగు యాక్ట్రెస్? I cannot analyze anything. I don't have that much ఏమంటారు అంత I don't have that brain to analyze the whole thing. I used to think about it a lot before ముందు. But మీరు చెప్పినట్టు there are a lot more Telugu girls going and working in other industries. This was there before. I think ఇప్పుడు కొంచెం బ్యాలెన్స్ అవుట్ అవుతుందని నాకు అనిపిస్తుంది. బికాజ్ యూ సీ అ లాట్ ఆఫ్ తెలుగు యాక్టర్స్, నాట్ జస్ట్ యాక్ట్రెసెస్ బట్ తెలుగు యాక్టర్స్. ఇప్పుడు మీరు లిటిల్ హార్ట్స్ చూసినా అంతా మన వాళ్ళే ఉన్నారు. ఐ స్టిల్ డోంట్ అండర్స్టాండ్ లైక్ అక్కడికి వెళ్ళి యు డూ మూవీస్ అండ్ గివ్ హిట్స్ and come back here and do it. And I don't really understand the whole dynamics of it. But yeah, it's working like that, and there should be something to it, kada. Right. Kani opportunities wise, yes, it has improved a lot after COVID, because now you see a lot of Telugu actors in Telugu movies. So a change aithe I've seen it. రైట్, ఇదే క్వశ్చన్ మిమ్మల్ని అడగాలి. సార్ మీకు తెలుగులో మూవీస్ ఛాన్సెస్ ఎక్కువ రాలేదు, తమిళ్లో చేస్తున్నారు. సో తమిళ్ అవకాశం ఎలా వచ్చింది? అంటే యాక్చువల్లీ అక్కడ న్యూ ఫేజ్ కాబట్టి మేబీ అందుకని అనుకుంటున్నాను సార్. ఇక్కడైతే చాలామంది ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ చూసేసి మేబీ అక్కడ. సో బేసికల్గా ఇన్స్టాగ్రామ్ అంటే వాళ్ళు హీరోయిన్ మెటీరియల్ కాదని ఐ మీన్ మీరు అనుకుంటున్నారు అలాగా? అంటే నా ఒపీనియన్ నేను అనుకుంటున్నాను సార్, ఎవరు అలా అనలేదు, బట్ ఐ థింక్ సో అలా అని. జనరల్లీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ నుంచి పికప్ చేసుకుంటున్నారు చాలా మందిని కాస్టింగ్ లో. హీరోయిన్స్ గా డైరెక్ట్ హీరోయిన్స్, ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఇన్స్టాగ్రామ్ నుంచి బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్. చాలా ఈజీ అయిపోయింది సార్. షార్ట్ ఫిల్మ్స్ కూడా అక్కర్లేదు, ఇన్స్టాలో రీల్స్ చూస్తున్నారు. సో దట్ ఇన్స్టా పార్ట్ ఈస్ నాట్ హెల్పింగ్ యూ ఇన్ ఫిల్మ్స్ సంహౌ. అంటే అలా ఏం లేదు సార్, కొంచెం చాలామంది ఇన్స్టాగ్రామ్ చూసే అప్రోచ్ అవుతున్నారు సార్. బట్ నాట్ ఫర్ తెలుగు ఫిల్మ్స్. అయ్యో అలా ఏం లేదు సార్, వెయిటింగ్ ఫర్ యు ఆర్ బీయింగ్ వెరీ వెరీ చాలా Safe, sir. యా ప్లేయింగ్ సేఫ్. నేను అనేది తమిళ్ ఫిల్మ్ ఒకటి చేస్తున్నానని చెప్తున్నారు కదా, తెలుగు ఫిల్మ్స్ ఎందుకు చేయట్లేదంటే ప్రాబబ్లీ మీరేమని చెప్పారంటే ఇన్స్టాల్లో ఉన్నాను కాబట్టి తెలుగు చేయట్లేదేమో అన్నారు. సో దేర్ ఎక్స్ప్లెయిన్స్ యువర్ పర్సెప్షన్ అబౌట్ వై యూఆర్ నాట్ డూయింగ్ తెలుగు అనేసి. I think in Telugu she just started kada, ఇంకా ఎవరు నేను వెయిట్ చేస్తున్నాను explore సార్. much అంటే is what I feel. ఐమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఎ గుడ్ ప్రాజెక్ట్. మీరు సోషల్ మీడియా ఇన్స్టాలో వీటిలో బాగా యూస్ చేస్తుంటారా? సో లాట్ ఆఫ్ యాక్ట్రెసెస్ బిఫోర్ ఇన్స్టా రాకముందు, ఇన్స్టా పాపులర్ కాకముందు వచ్చిన యాక్ట్రెసెస్ చాలామంది, కొంతమంది దే మిస్ అవుట్ అన్నట్టు, బికాస్ దే ఆర్ బిజీ విత్ ఫిల్మ్స్ అండ్ దే డోంట్ ఫైండ్ ఇన్స్టా. మనం ఆల్రెడీ పాపులర్, లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, వై ఇన్స్టా అనేసి ఉంటుంది అనేవాళ్ళు ఉంటారు కొంతమంది. సో మీరు ఇన్స్టా జర్నీ బేసిక్గా ఇన్స్టాలోనే ఎక్కువ జరుగుతుంటుంది కదా, లాట్ ఆఫ్ ఏమంటారు కొలాబరేషన్స్, సో అడ్వర్టైజ్మెంట్స్, ఇవన్నీ Brand collaborations, yeah. మన యాక్ట్రెసెస్కి సోషల్ మీడియా కొలాబరేషన్స్ హౌ ఎంత హెల్ప్ఫుల్ ఉంటుంది, అండ్ దానివల్ల అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయి? అంటే మనకి సోషల్ మీడియా పాపులర్ అయిన తర్వాత బ్రాండ్ కొలాబరేషన్స్ ఎక్కువ స్టార్ట్ అయ్యాయి, విచ్ ఈస్ వెరీ గుడ్. బికాజ్ వెన్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ దెర్ వాజ్ నో సోషల్ మీడియా, దెర్ వాజ్ ఓన్లీ ఫేస్బుక్. సో అంటే ఇప్పుడు కూడా people are casting from అంటే like watching their videos and casting from social media and all this, like it's like a profile.
బ్యాక్ దెన్ మనకి లేకుండే అది. సో ఇప్పుడు అదంతా ఉంది కానీ ఇట్స్ హెల్పింగ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ హ్యాస్ డిసడ్వాంటేజెస్ యాజ్ వెల్ బికాస్ ఇట్స్ టూ మచ్ కాంటెంట్ అవుట్ దేర్ సోషల్ మీడియాలో చెప్తున్నా. సో యూ డోంట్ నో వాట్ ఈస్ రియల్ అండ్ వాట్ ఈస్ ఫేక్ బికాస్ ఏఐ కూడా ఉంది కాబట్టి ఇప్పుడు. The positive side is like the brand collaborations are very good and financially అది కొంచెం సస్టైన్ అవుతాం బ్రాండ్ కొలాబరేషన్స్ వల్ల. we won't totally depend on the projects బికాజ్ చాలా మంది అంటే వెల్ ఆఫ్ ఉండరు కదా, లైక్ దే డిపెండ్ ఆన్ మూవీస్. యాక్టింగ్ ఎంత ఇష్టమో ఇట్స్ అ వెరీ ప్యాషనేట్ జాబ్. సో మనకు అంత ఫైనాన్షియల్గా ఇమ్మీడియట్గా వచ్చేసే అంత స్కోప్ ఉండకపోవచ్చు. అంటే if you're giving a blockbuster then probably you're set for like few years or something. If not, it's a struggle altogether. So I think in a way brand collaborations manaki financial ga koncham sustain avvagaltamu, whereas you totally don't depend on the movies and edo money kosam cheseyali edo project అని లేకుండా కొంచెం ఫ్రీడమ్ వచ్చింది అని నాకు అనిపిస్తుంది. దానివల్ల మూవీ స్క్రిప్ట్స్ లో కూడా యూ కెన్ బి కాషియస్ ఎగ్జాక్ట్లీ ఇన్స్టెడ్ ఆఫ్ యాక్సెప్టింగ్ వాట్ ఎవర్ దట్ కమ్స్. యా ఎగ్జాక్ట్లీ. మీరు ఇప్పటి వరకు ఎన్ని ఫిల్మ్స్ చేశారు? I didn't count but ఒక 20 అంతే అనుకుంటా, అంతే, చాలా తక్కువ. ఓకే. క్వాలిటీ వైజ్ ఆర్ మీకు నచ్చిన మీ క్యారెక్టర్ కానీ సినిమా కానీ మీరు చేసిన వాటిలో ఒక 3 ఫిల్మ్స్ ఇఫ్ యూ హ్యావ్ టు లిస్ట్ డౌన్. యా ఐ మీన్ లైక్ క్వాలిటీ వైజ్ అంటే నేను చేద్దాం అనుకున్నప్పుడు ఒక ప్రాజెక్ట్ బాగా రావాలనే అంట. క్వాలిటీ అగైన్ డిపెండ్స్ ఆన్ అ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎండ్ ఆఫ్ ఇట్. సో ఎవ్రీ ప్రాజెక్ట్ ఐ గివ్ మై 100%. ఎండ్ ఆఫ్ ది డే ఇట్ బాయిల్స్ డౌన్ టు సక్సెస్ అదంతా ఉంటుంది కాబట్టి. అంటే ఇఫ్ యూ ఆస్క్ అబౌట్ మై క్యారెక్టర్స్ అండి, డెఫినెట్లీ ఐ రియలీ లవ్ మై ఫస్ట్ మూవీస్ క్యారెక్టర్. అమితుమి చాలా ఇష్టం, చాలా ఇష్టము. Yeah, these are the few characters I absolutely love, and there's this character I absolutely love, and Daya అని ఒక సిరీస్ చేసాది కూడా. These are all very very different. అంటే I personally love it because I enjoyed playing them. So these are the ones which are very close to my heart. రైట్. అంటే మీకు ప్రీ కోవిడే అన్ని మూవీస్లో గట్టి క్యారెక్టర్స్ వచ్చినాయి. లేదు ఇది కోవిడ్ తర్వాత వచ్చింది. దిస్ ఇస్ సిరీస్ రైట్? ఓ మీరు movie మూవీ character. చెప్తున్నారా? యా అయితే అంతే అనుకుంటున్నాను మరి. కరెక్ట్ అనుకుంటా. ఓకే అయితే అదే. సో అండ్ లైక్ స్ట్రాంగ్ రోల్స్, లైక్ వెరీ డీప్ రోల్స్. యా, జయ జయ హే రీమేక్. that's gonna be kick-ass. Like I'm waiting for it to get released. యా దట్స్ కిక్-ass ఓన్లీ బికాజ్ మార్షల్ ఆర్ట్స్ కదా. ఎగ్జాక్ట్లీ. అండ్ నాకు చాలా ఇష్టం కిక్ బాక్సింగ్. నేను కోవిడ్ అప్పటి నుంచి నేను ఐ బీన్ ప్రాక్టీసింగ్ MMA అండ్ ఆల్సో అది దీనికోసం అని కాదు, జనరల్గానే నేను నేర్చుకుంటున్నాను. సో దెన్ ఐ గాట్ దిస్ ప్రాజెక్ట్ అండ్ దీనికి ఇంకా స్ట్రెన్యూస్గా నేర్చుకున్నాను అండ్ ఇట్ కేమ్ అవుట్ వెరీ వెల్. మాస్టర్ కూడా ఓకే. ఫైట్స్లో పొరపాటున గట్టిగానే కొట్టేశారా? ఐ మీన్ అన్ఎక్స్పెక్టెడ్గా తరుణ్ భాస్కర్ని. యా అంటే అందులో నేను కొట్టినప్పుడు ఆయనకి తగులుతుంది. ఆయన కూడా కొన్ని సీన్స్ అందులో అంటే మీరు ఒరిజినల్ చూసా. యా, ఐ డోంట్ నో వెదర్ ఐ షుడ్ సే రీమేక్ ఆర్ నాట్, అది నాకు ఐడియా లేదు. బట్ అందులో అంటే నేను కొట్టినప్పుడు ఆయన కూడా దెబ్బలు తగులుతాయి, బట్ నేనే ఎక్కువ హిట్టింగ్ సైడ్ ఉంటా కాబట్టి యా తగులుంటాయి ఆబ్వియస్లీ. ఆ మూవీ మొత్తం మీద ఫేమస్ సీన్ ఆ టేబుల్ కిందకి వెళ్ళేది ఫస్ట్ కొడితే. దట్ ఈస్ ద అది మైండ్లో ఫిక్స్ అయిపోద్ది చూసిన వాళ్ళందరికీ. అవును అవును అవును, ఆ సీన్ కూడా చాలా బాగా వచ్చింది అసలు. యా రైట్. ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ద థింకింగ్ అంటే జాన్లో చేద్దామని అనుకుంటున్నారు, బట్ డేట్ ఐఎమ్ నాట్ షూర్. ఈ సీజన్కి ఎండింగ్ ప్రాపర్గా ఉంటుందా? అండ్ లీడ్ ఏమన్నా ఇచ్చారా మళ్ళీ సీజన్ 3కి మీకు, మీ క్యారెక్టర్కి? అంటే ఒక్కొక్క క్యారెక్టర్కి అంటే సీజన్ 3కి వెళ్తుందా లేదా? యా షూర్ సార్ వెళ్తుంది. ఓపెన్ ఎండింగ్ అంటే ఒక్కొక్క క్యారెక్టర్కి ఏదో ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది, యా క్లోజర్ ఉంటుంది. సో యూ హ్యావ్ సర్టన్ కైండ్ ఆఫ్ ఒక ఫ్యాసినేషన్ ఏదో ఉంటుంది కదా. సో దానికి ఇది రైట్ ఇది రాంగ్, దిస్ ఇస్ హౌ వీ హ్యావ్ టు బీ అనే కంక్లూజన్ ఉంటుంది. మీ క్యారెక్టర్కి ఉంటుంది అది? సారీ సార్ నాకు గుర్తు కూడా లేదు. సో బ్యాక్ 6 months బ్యాక్ షూట్ చేశాను. బట్ ఐ థింక్ సీజన్ 3 కూడా వెళ్తున్నారు సార్. సో ఇట్స్ మోర్ ఆర్ లైక్ ఓపెన్ ఎండింగ్ సార్ట్ ఆఫ్ థింగ్. సో ఆల్ క్యారెక్టర్స్ లిటిల్ ఓపెన్ ఎండెడ్లోనే
కంప్లీట్ చేశారు. right. దెర్ ఇస్ స్కోప్ టు నెక్స్ట్ సీజన్. యా ఓపెన్ ఎండెడ్ ఉంటేనే Scope ఉంటుంది. దెర్ ఇస్ స్కోప్ క్లోజ్ చేస్తే దాని మీద జడ్జ్మెంట్ పీపుల్ ట్రై టు జడ్జ్ ఇట్, క్లైమాక్స్ బాగాలేదు, ఎండింగ్ బాగాలేదు. లైక్ ఆడియన్స్ కి ఓపెన్ ఎండ్ పెట్టారు అనుకోండి, సో క్లైమాక్స్ ఉండదు కాబట్టి అది ఇంకా ఊహించుకోవడం ఇష్టం. ఇంకా యా దట్ ఈస్ హౌ సీక్వెల్స్, మోస్ట్ ఆఫ్ ద సీక్వెల్స్ వర్క్. Correct. దే వోంట్ కంప్లైన్ అబౌట్ ద క్లైమాక్స్, నెక్స్ట్ సీక్వెల్ చూసుకోండి అన్నట్టు ఇది కూడా అట్లానే ఉంటుంది. సో డైరెక్టర్ మారారు, అందరూ మారారు. టెల్ మీ అబౌట్ ద ప్రొడ్యూసర్స్ ఎస్కేఎన్ అండ్ మారుతి. సేమ్ ఉన్నారని మారలేదు, వాళ్ళే ఉన్నారు. సో వాట్ ఈస్ దేర్ వర్కింగ్ స్టైల్ అండ్ దేర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద ప్రొడక్షన్ ఆర్ స్టోరీ? The director అంటున్నారా, like the whole ప్రొడ్యూసర్స్. the producers, SKN garu, they're fully involved from day one. And even if you see season 1 also, until there are a lot of discussions which happened, because I met Maruti garu, SKN garu and all, Ravi garu, writer of the show. So it's a collaborative thing. They discuss, and they discuss with the actors also. Even set lo kuda when there's a dialogue improvement or anything add on unna sare, they just talk to the actors, and it's like a collaborative thing. Because it's all fun humor kada, so even it's all Maruti garu style. At the same time, there are a lot of inputs from SKN garu, and the whole writing is done by Ravi garu anamata. So the quirkiness, everything anta kuda Ravi garu maaku itla spot on add ons istaru. సో చెన్నై లవ్ స్టోరీ ఆయన కదా డైరెక్షన్, రవి Exactly, నంబూరి. it's his debut film anamata. రైట్. Yeah, 12th December రిలీజ్ అవుతుంది ఇది. correct, మీది నెక్స్ట్ జనవరిలో ఉండొచ్చు, exactly. తరుణ్ భాస్కర్ ఫిలిం. నెక్స్ట్ వాట్ ఆర్ ద అదర్ ప్రాజెక్ట్స్? There's one Telugu movie which is going to start soon, and there's one Tamil movie also which is going on right now. ఓకే. సో మీరు తెలుగు ప్రాజెక్ట్స్లో ఏమన్నా చేశారా ఇంతకుముందు? ఏమన్నా? చేశాను సార్, బట్ యూ డోంట్ వాంట్ టు నేమ్ దోస్ యా ఫిల్మ్స్. మీది చైనా పీస్ ఒకటి ఉంది, ఇంకా ఏ ఫిల్మ్స్ ఉన్నాయి? కరెంట్లీ మాస్టర్ భరత్ నేను కలిసి ఒక సినిమా చేస్తున్నా హీరోలుగా. అదొకటి, ఇంకోటి ఇంకా టైటిల్ పెట్టలేదు సార్, అది సోలో లీడ్ కూడా జరుగుతుంది. రైట్. అవి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. కరెంట్లీ అయితే నాకు 3 రోజెస్ చైనా పీస్ మీద మంచి గట్ ఫీలింగ్ ఉంది, బాగా రీచ్ అవుతాయని. 3 రోజెస్లో కూడా మోర్ రిలేటెడ్ టు మీ సార్, బికాజ్ నేను యాడ్ ఫిల్మ్స్ ఒక 80 దగ్గర చేస్తుంటాను. ది క్యారెక్టర్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు యాడ్ ఫిల్మ్. యాడ్లో సూపర్ స్టార్ టైప్లో ఉంటుంది. సో అది బాగా రిలేటబుల్గా అనిపించింది. చాలా మంది యాక్టర్స్ వస్తున్నారు, లాట్ ఆఫ్ కాంపిటీషన్ ఈస్ దేర్, బట్ చాలా ఫిలిమ్స్ వస్తున్నాయి, ఏది క్లిక్ అవుతుందో తెలీదు. సో దెర్ ఈస్ లాట్ ఆఫ్ అన్సర్టనిటీ, యూ హ్యావ్ టు నావిగేట్ త్రూ ఇట్. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలాగుంది? హౌ ఆర్ యూ? అంటే ప్రాజెక్ట్స్ రావటం, అవి రిలీజ్ అవుతాం, హిట్ అవుతాయో లేదో తెలీదు. సో హౌ ఆర్ యూ నావిగేటింగ్ దట్? ఐఎమ్ ఫార్చునేట్ ఎనఫ్ సార్, నేను స్టార్ట్ అయినప్పటి నుంచి కంటిన్యూస్గా వర్క్ జరుగుతుంది, అండ్ హిట్ ఫ్లాప్ అని మన చేతిలో ఉండవు. బట్ నాకు వచ్చిన వర్క్ని చాలా జాగ్రత్తగా చేసుకుంటూ, సెట్ బిహేవియర్ కరెక్ట్గా పెట్టుకుని పని చేసుకుంటున్నాను. దట్స్ గివింగ్ మీ వర్క్. నా వర్క్ వచ్చేది కూడా నాకు వర్క్ త్రూ వర్క్ వస్తుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ 3 రోజులో చేస్తే ఎక్కడి నుంచి ఇంకొకరు ఎవరు పిలుస్తారు, అలా జరుగుతుంది. సో ఐఎమ్ బిలీవింగ్ దట్ హ్యావింగ్ నో స్ట్రాటజీస్ మై స్ట్రాటజీస్. వచ్చినవి జాగ్రత్తగా చూసుకుని చేసుకోవడం. రైట్. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత పీపుల్ ఆర్, మీరు చెప్పారు కదా నెగటివ్ పాజిటివ్స్ ఉన్నాయండి. నెగటివ్లో ఒకటి ఏంటంటే ఎవ్రీబడి హ్యాస్ గాట్ అన్ యాక్సెస్ టు యూ. డిసైడ్ టు లుక్ ఎట్ యువర్ కామెంట్స్ కానీ, ఇన్బాక్స్లో మెసేజెస్ కానీ ఎవరన్నా చూడాలనుకుంటే ఎనీబడి కెన్ కమ్ అండ్ సే వాట్ ఎవర్ దే వాంట్. అంటే సైబర్ బులియింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అన్నట్టు. సో హౌ ఆర్ యూ హ్యాండ్లింగ్ ద నెగటివిటీ? ప్రతి ఒక్కరికి, యాక్ట్రెసెస్కి, యాక్టర్స్కి, అందరికీ ఉంటుంది, బట్ యాక్ట్రెసెస్కి ఎక్కువ ఉంటుంది. బికాస్ చాలామంది మెన్ ఆన్ సోషల్ మీడియా ఫేస్లెస్ ఐడీస్తో వచ్చి చేస్తుంటారు. I think ఇప్పుడు because government is also taking action against them kada. సజనార్ గారికి ఒక ఆయనకి మార్క్ చేసేస్తే సమ్ టైమ్స్ ఈజ్ రెస్పాండింగ్ ఆల్సో. అది ఉంటుంది, ఆ ఫియర్ ఉంటుంది చేసే వాళ్ళకి. రీసెంట్ గా వాట్సాప్ హ్యాక్ అయింది, ఇవన్నీ అసలు చూస్తుంటే ఇట్స్ సో స్కేరీ రైట్ నౌ, బికాస్ ఇస్ సో మచ్. అంటే పుట్టింగ్ యువర్ సెల్ఫ్ అవుట్ ఈజ్ ఆల్సో రాంగ్, ఎందుకంటే అది ఎలా మిస్యూజ్ చేస్తారో తెలీదు. అండ్ దిస్ అంటే వెన్ యూ కంపేర్ ద పాజిటివిటీ ఆల్సో, పాజిటివ్ ఉంటూనే దిస్ చంక్ ఆఫ్ నెగిటివిటీ విచ్ ఇస్ హ్యాపెనింగ్. అంటే యూ నీడ్ టు హ్యావ్ అ థిక్ స్కిన్ టు గో త్రూ సచ్ సిచ్యువేషన్.
అంటే అట్ వన్ పాయింట్ నాకు కూడా కొన్ని కమెంట్స్ చూసినా కానీ ఇట్స్ వెరీ డిస్టర్బింగ్ టు అంటే వై ఎందుకు అని అనిపిస్తుంది. బట్ సమ్ పీపుల్ ఆర్ లైక్ దాట్ ఓన్లీ, జస్ట్ ఫేస్లెస్ ప్రొఫైల్స్ జస్ట్ ర్యాండమ్లీ కమెంట్, అంటే దే జస్ట్ గెట్ కిక్ అవుట్ ఆఫ్ ఇట్. ఐ డోంట్ నో లైక్ వాట్ ఈస్ దేర్ ఇంటెన్షన్ అనేది నాకు అర్థం కాదు. ఆఫ్టర్ అ పాయింట్ ఐ జస్ట్ లైక్, ఒకటి ఏంటంటే యూ కెన్ ఆఫ్ ద కమెంట్స్, బట్ వెన్ యూ ఆఫ్ ద కమెంట్స్ దే అంటే వాళ్ళకి ఏంటంటే ఓకే ఇప్పుడు రీచ్ అవ్వలేము, ఎలాగన్నా ఏదోలాగా రీచ్ అవ్వాలి, డిఎం చేయాలి, ఏదో ఇదే పని ఇంకా వాళ్ళకంటే ఒక లైఫ్ ఉండదు, ఏం ఉండదా నాకు అనిపిస్తుంది. బట్ నేనైతే ఒక పాయింట్ తర్వాత ఐ జస్ట్ స్టాప్ థింకింగ్ అబౌట్ ఇట్. బట్ ఎస్ ఇట్ హర్ట్స్ అ లాట్, అంటే వెన్ దే సంథింగ్ విచ్ ఇస్ పర్సనల్ దే కమెంట్ అబౌట్ ఇట్ దెన్ ఇట్ అబ్సల్యూట్లీ హర్ట్స్ అ లాట్. అండ్ ఇప్పుడు ఎలా ఉందంటే ఒక చిన్న ఏదన్నా ఇఫ్ దే సమ్ న్యూస్ ఆర్ సంథింగ్ దే జస్ట్ టేక్ దట్ స్మాల్ ఒక చిన్న దాని లైన్ తీసుకొని వాళ్ళే స్టోరీలు అల్లేస్తూ ఉంటారు, విచ్ ఇస్ వెరీ వెరీ హర్ట్ఫుల్. సో ఐ థింక్ ఇంకా అది మనం కంట్రోల్ చేయలేము ఇప్పుడు. సిచ్యువేషన్ ఈజ్ లైక్ దట్, సో మచ్ సోషల్ మీడియా గోయింగ్ ఆన్. సో ఇట్స్ జస్ట్ దట్ వదిలేసి లైట్ తీసుకొని ఇఫ్ సంథింగ్ ఈస్ గోయింగ్ ఓవర్ బోర్డ్ దెన్ ప్రాబ్లీ యూ షుడ్ కంప్లైంట్ అబౌట్ ఇట్, దట్స్ ఆల్. అంటే ఆ కంప్లైంట్స్ కూడా మల్టిపుల్ ఉంటాయి. ఈవెన్ పోలీస్ కాంట్ హ్యాండిల్ సో మెనీ ఎట్ ఎ టైమ్ అన్నట్టు. అది మీకు కూడా ఇష్యూ వచ్చి ఉంటుంది కదా, మీకు ఇంకా ఎక్కువ వచ్చి ఉంటుంది బికాజ్ మీకు ఆ టైంలో బాగా రాంగ్ యాంగిల్లో ప్రొజెక్ట్ అయ్యారు. ఈవెన్ నౌ ప్రాబబ్లీ పీపుల్ విల్ వాటెవర్ ఐ పోస్ట్ దే క్రియేట్ మీమ్స్ అండ్ ఎవ్రీథింగ్. నేనేంటంటే వాళ్ళందరికీ నేను ఆన్సర్ చేయాల్సిన పని లేదు. మా మమ్మీ డాడీకి తెలుసు నేనేంటో, సో వాళ్ళందరికీ నేను ఆన్సర్ చేయాల్సిన పని లేదు. నేను అంత పట్టించుకోను సార్. లైక్ ఇట్స్ హెల్పింగ్. రైట్, మీరు చూసారా 3 రోజెస్లో ఎనీ పోర్షన్స్? మీరు డబ్బింగ్ నేను చెప్పుకుంటారు డబ్బింగ్ కదా. చెప్పాను సార్, లైక్ నాకైతే చాలా చాలా నచ్చింది. ఐ థింక్ సీజన్ 1 కంటే సీజన్ 2 ఇట్ విల్ బీ మచ్ మోర్ ఫన్. అంటే సీజన్ 1 ఎందుకంటే సీజన్ 1 దే ఇస్ లైక్ బిట్స్ అండ్ పీసెస్. ఇఫ్ యూ సే మీమ్ కంటెంట్ ఆర్ అ వైరల్ థింగ్ విచ్ హ్యాపెండ్ అంటే యూ నో ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ వాట్. అండ్ దిస్ throughout you will be laughing అంటే మొత్తం అంతా, because not just the 3 girls, even Surya's character, Satya's character, every character is so fun. They're generating so much fun. So the dialogues are very witty and quirky also. So the whole environment is అంటే very very funny, and the scenes are very funny, the situations are very funny. So I think they'll enjoy a lot this time. రైట్, మీ క్యారెక్టర్స్కి ఏమైనా వీక్నెస్ ఉంటుందా? అంటే సత్య క్యారెక్టర్ ఈజ్ లైక్ గ్యాంబ్లింగ్ అడిక్ట్ లాగా చూపించారు టీజర్లో. హర్ష క్యారెక్టర్ ఈజ్ రూరల్ క్యారెక్టర్ కాబట్టి అతన్ని దీంట్లోంచి ఫన్ వస్తుంటుంది. అలాగా మీకు ఏదైనా ఎనీ వీక్నెస్ ఆర్ ఎనీ షార్ట్ కమింగ్ ఇన్ ద క్యారెక్టర్? వీక్నెస్ అంటూ డైరెక్ట్ ఏముండదు సార్, బట్ దెర్ ఈస్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ దట్ క్యారెక్టర్. దట్ ట్రాన్స్ఫర్మేషన్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ రిషి, ఐ మీన్ రీతు క్యారెక్టర్, రీతుస్ క్యారెక్టర్. రీతు వల్ల వాడి క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. అది ఇంట్రెస్టింగ్ వచ్చింది, చాలా బాగా ఇంట్రెస్టింగ్ వచ్చింది. దట్స్ వై చాలా ఎక్సైటెడ్గా ఉన్నది. It starts out with very cute scenes and all, అంటే మా ఇద్దరిది కూడా రైట్, చాలా స్మూత్గా వెళ్తే నేనేం కామెడీ చేయను, చుట్టూ కామెడీ జరుగుతుంటుంది. చాలా మంది అడుగుతుంటారు వెన్ ఆర్ యూ గెటింగ్ మ్యారీడ్? సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్, నాకు తెలియదు సార్. I don't know, but if it's happening then I will definitely tell you. ఇట్స్ నాట్ హ్యాపెనింగ్? Not very soon, yeah. ఓకే, ఐ మీన్ చాలా మంది రూమర్స్ క్రియేట్ చేస్తుంటారు. ఐ ఆమ్ నాట్ గోయింగ్ టు ఆస్క్ యూ దాట్. సో అందుకే పెళ్ళి ఎప్పుడు అని అడిగాను. నేను అసలు ఎక్కువ ఆలోచించలేదు, బట్ అయినా అవ్వాల్సినప్పుడు అవుతుంది అంతే. Right. అప్పుడు అందరికీ తెలుస్తుంది ఎట్లాగో. సో 3 Roses is releasing on 12th December. I'm looking forward to it. All the best. Thank you. Thank you so much, sir. Please watch it. Yeah, definitely.